బట్ ఆల్సో మెంటల్లీ. ఏదైతే వీళ్ళు నాకు ఫ్రీ కావాలి, నాకు బ్రేక్ కావాలి, నాకు ఒక సొసైటీలో నేను ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను, స్ట్రెస్ కి లోన్ అవుతున్నానని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు ఏ మనశ్శాంతికైతే వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో, ఆ మనశ్శాంతి కరువవుతుంది మానసిక ఒత్తిడి వల్ల. అసలు ఆశ్చర్యం మనకి నార్టన్ గ్లోబల్ రిపోర్ట్ ఒకటి చెప్పిందండి. భారతీయులలో ప్రతి 7 మందిలో ఒకళ్ళు చాలా పెద్దగా ఈ స్కామ్స్ కి గురవుతున్నారు. అంటే వాళ్ళు బాధితులు. అంటే ఒక సగటున ఒక మనిషి ఆర్థికంగా రూ. 2,80,000 ఒక మనిషి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నష్టపోతున్నారు భారతీయులలో అని. ఇంకా వ అసలు ఆశ్చర్యపడాల్సిన, అవాక్కవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఒక తెలంగాణలోనే 500 మంది సంవత్సరంలో వీళ్ళు ఈ యొక్క బారిన పడి, దానివల్ల వాళ్ళ ఆర్థికంగా నష్టము దగ్గర దగ్గర రూ. 3,00,00,000. అసలు ఇంతలా ఏ విధంగా ఎళ్తోంది? అంటే ఒకటి ఇటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల వీళ్ళు షేర్ చేసిన డేటాస్ వల్ల ఒక సెక్స్టార్షన్ కానీ, ఒక బ్లాక్ మెయిలింగ్ అండ్ ఆల్సో హనీ ట్రాప్స్. ఈ హనీ ట్రాప్‌లో వాళ్ళు నమ్మస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు జెన్‌జీ ఏంటి అంటే ఒక యువతలో వాళ్ళు ఏదైనా ఒకటి ప్రతీదీ కాకి కూడా అందంగానే కనిపిస్తుంది అని ఒక సామెత ఊరికే రాలేదు. సో వాళ్ళంటారు వాళ్ళ కళ్ళతో నా కళ్ళతో చూడండి నేను నాకు నచ్చారు అని అంటారు. సో ఈ కాన్సెప్ట్ ప్రతి మనిషి ఆ యువతరం క్రాస్ చేసి ముందుకు వస్తున్న వాళ్ళమే, వచ్చిన వాళ్ళమే. కానీ ఎప్పుడైతే ఈ జాగ్రత్త ఒక కుటుంబ వ్యవస్థ లోపించిందో, ప్రతి ఒక్క మనిషి తను ఒక వ్యక్తిగతంగా జీవితాన్నే కోల్పోవడం జరుగుతుంది. ఈ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. మనకున్న దాంట్లో యువతరం యాక్టివ్ గా ఉన్న సమయం ఒక యావరేజ్ స్పాన్ 70, 80 ఏళ్ళు బతుకుతున్నాడు అంటే కరెక్ట్ గా చైల్డ్‌హుడ్ లోను, ఓల్డ్ ఏజ్ లోను పోతే మిగిలింది ఆ పయోస్ 25-30 సంవత్సరాల వయసు ఏదైతే ఉందో యాక్టివ్ గా ఉండాల్సింది, అది కాస్త నష్టపోతున్నారు. సో వాళ్ళు జీవితంలో సాధించింది ఏంటి అంటే వాళ్ళకొక క్వెషన్ మార్క్ లా మిగిలిపోతున్నారు. సో దీనికి బాధ్యత అన్నది ఒకటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారు? శ్రద్ధ వహించినా వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారు? లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారా? అన్న విషయానికొస్తే, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నారు. షుగర్ డాడ్స్ అండ్ షుగర్ మామ్స్ అన్నది ఒక ఒక కొత్త రకమైన విపరీత ధోరణి కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి క్వెషన్ ఏంటి అంటే, ఎటువంటి ఫ్యామిలీస్ లో పిల్లలు ఎక్కువగా గురవుతున్నారు ఇబ్బందికి అంటే, అటు వాళ్ళ కుటుంబంలో వ్యవస్థ, తల్లిదండ్రుల వ్యవస్థ ఏ విధంగా ఉంది అన్నది ఆ కోణంలో చూస్తే ఎక్కువ వాళ్ళ కుటుంబాలలో ఎక్కువ పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అన్న ఒక డేటా ఎక్కువ కనిపిస్తోంది. అది కాకుండా ఇగ్నరెన్స్. తల్లిదండ్రి ఏంటంటే అమితమైన ప్రేమ. వాళ్ళ పిల్లలు ఏం చేసినా, ఏం మాట్లాడినా అంతా కరెక్టే చేస్తారు అని అతి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ పిల్లల పైన పెట్టుకోవడం. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రేమ ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు నడిచే దారి కరెక్ట్ గా ఉందా అన్న ఒక చెక్ పాయింట్ అన్నది ఖచ్చితంగా ఒక గార్డియన్స్ లో ఉండాలి. సో ఎప్పుడైతే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒకవేళ తప్పు చేయడం అన్నది టు ఎవ్రీ హ్యూమన్. తప్పన్నది వాళ్ళకి పాపం తెలియని తనంగా చేస్తారు. తెలియని వెంటనే వాళ్ళని ఏదో మందలించడం, స్ట్రాంగ్ గా వాళ్ళని కొట్టడం, తిట్టడం కాకుండా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేది కూడా ఈ మధ్య వచ్చింది. సో ఇవాళ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే శరీరం డిటాక్సిఫికేషన్ కావాలి అని ఆరోగ్యపరంగా అనుకుంటున్నామో, సో డిజిటల్ డీటాక్స్ అన్నది కూడా ఈ రోజు చాలా ఇంపార్టెంట్. ఇది వీ హావ్ టు వెట్ ద ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్. మనం డిజిటల్ గా యూజ్ చేస్తున్నాం. సాంకేతికంగా మనకి ఏదున్నా దానివల్ల బోత్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ టెక్నాలజీ వల్ల మనం అడ్వాంటేజెస్ గా ఎంత మనం ఉపయోగించుకుంటున్నామో అన్న పాయింట్ లో ముందుకు వెళ్ళాలి కానీ, దాని యొక్క డిసడ్వాంటేజెస్ బారిన పడకుండా దాని యొక్క నీట్ గా డిజిటల్ డిటాక్స్ అన్నది కూడా చెక్ చేయాలి, బెట్టింగ్ చేయాలి. సో దీని గురించి ప్రభుత్వం అటు తల్లిదండ్రుల బాధ్యత అయితే ఉంది. అటు తర్వాత దెన్ ఫస్ట్ తల్లిదండ్రుల బాధ్యత. నెక్స్ట్ కమ్స్ గురువులు, టీచర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మధ్య ఒత్తిడి టీచర్స్ మీద పెరిగిపోతుంది, టార్గెట్స్ పెరిగిపోతున్నాయి. అడ్మిషన్స్ కూడా మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన బాధ్యతని టీచర్స్ మీద వేస్తున్నారు. సో టీచర్స్ కి ఏం చెప్తున్నారు? మీరు ఇంతమంది స్టూడెంట్స్ ని మీరు అడ్మిట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి టాస్క్ పెడుతున్నారు.
సో పిల్లల భవితవ్యం మీద వాళ్ళకి చెప్పాల్సిన పాఠాల మీద వాళ్ళు దృష్టి పెడతారా, లేకపోతే అడ్మిషన్స్ మీద వాళ్ళు దృష్టి పెడతారా? అదొక పాయింట్. అయితే ఫైనలీ కమ్స్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అన్నది కూడా ఈ మధ్య కేవైసీ, నో యువర్ కస్టమర్ అని ఒకటి క్లియర్ గా పెట్టిందండి. అండ్ ఓటీపీస్ అన్న ద్వారా కూడా మనం ఈ అంటే డిజిటల్ కానీ ఒక కరెన్సీ స్కామ్స్ నుంచి మనం బయటపడే ఒక అవకాశం ఉంది. అండ్ ఏఐ ద్వారా సైబర్ భద్రత గురించి కూడా లెసన్స్, ఆ పాఠాలు కూడా క్లాస్ లో ఒక సబ్జెక్ట్. ఎలా అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందో, సైకాలజీ ఉందో, ఆ ఎడ్యుకేషన్ తో పాటు ఇవాళ ఒక సైబర్ భద్రత పైన కూడా కొంత ఎడ్యుకేషన్ అన్నది పిల్లలకి చాలా అవసరంగా కనిపిస్తోంది. మారుతున్న రోజులు బట్టి, మార్పుల కాలాన్ని బట్టి మనం కొన్ని కొత్త పాఠాలు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మన సిలబస్ లో. సో అందులో కూడా భాగంగా వీటన్నిటికీ కూడా ప్రధాన మనకు కనబడేది మొబైల్ కదా. ఈ మొబైల్ని ఏమన్నా పిల్లలకి ఇచ్చే మొబైల్లో కొన్ని అందుబాటులో లేకుండా చేయడం కానీ, ఒక అంటే 18 అయినప్పటికీ కూడా ఏజ్ 25 ఏజ్ వరకు అంటే వాళ్ళు బిజీగా ఉండడం వరకు అందుబాటులో లేకుండా చేయడం కానీ, ఇలాంటి కొన్ని ఏమైనా తీసుకురావడం వల్ల కంట్రోల్ చేయొచ్చు అంటారా? మొబైల్ని పిల్లలకు దూరం చేస్తే ఎలా ఉంటుంది అంటారు? చంటి పిల్లలు అయితే దూరం చేస్తామండి, ఒక వయసు వచ్చాక ఎక్కడ దూరం చేయగలము? సో అందులో దట్ ఈస్ మోర్ అట్రాక్టివ్. అండ్ అది ఇంకొకటి ఏంటంటే ఇవాళ కొన్ని లెసన్స్ కూడా ఆన్లైన్ లో అయ్యాయి. సో హౌ కెన్ దే బి అవే ఫ్రమ్ ది మొబైల్ చెప్పండి? సో 18 వరకు అంటే మాక్సిమం కంట్రోల్ చేయగలం. బట్ ఇవాళ ఎలా ఉందంటే పుబ్బర్టీ 12 సంవత్సరాల కన్నా ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లాడే బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు సెల్స్. కానీ 12 ఇయర్స్ వరకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు, 12 to 15 ఇయర్స్ వరకు వాళ్ళకి అసలు సెల్, నో సెల్ అన్నది. అప్పటికీ కూడా గేమ్స్ వచ్చేసాయి. సో వాళ్ళకు ఒక గంట ఇచ్చి తీసేయని నేను చూశాను పిల్లల్ని తల్లిదండ్రులు. కానీ పూర్తిగా స్టాప్ చేసామనుకోండి, అది కూడా ఒక సైకిక్ ప్రెషర్. ఎందుకంటే ఈ పిల్లల ముందే పేరెంట్స్ ఆర్ యూజింగ్ 8 hours per day, మినిమం 8 hours per day. మరి వాళ్ళు వాడుతున్నప్పుడు నువ్వు వద్దు అంటే ఏంటి? నువ్వు కాదు వద్దు అని అన్న కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో సైకలాజికల్ థింగ్. సో దేనికైనా అండి ఒక పరిమితి, ఒక లిమిట్ అనేది ఉండాలి. అండ్ సామధాన భేద దండోపాయాలు అన్నది ఊరికే రాలేదు. ప్రేమగా చెప్పాలి, బుజ్జగించి చెప్పాలి, అవసరమైతే కొంత కఠినంగా కొన్ని రూల్స్ పెట్టాలి, మిలిటరీ రూల్స్. ఫైనల్లీ ఒకసారి ఒక చిన్నగా మందలించడం కూడా చేయాలి. సో ఇవన్నీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు సేఫ్ గా ఉంటారు. లేదు వాళ్ళని అతి ప్రేమతో మనం చెప్తే బాగోదు, చెప్తే బాధపడతాడు, ఏడుస్తాడు, బాగోదు అని. అఫ్ కోర్స్ అది ఒక లిమిట్ వరకే. కానీ ఎప్పుడైతే దాటిపోతుందో కొంచెం కఠినంగా లిమిట్స్ లో కనుక డిసిప్లిన్ లో పెట్టకపోతే రేపు పొద్దున పిల్లలు కాస్త దారి తప్పినా ఏదొచ్చినా బాధ ఎవరికి? తల్లిదండ్రులకి. సో ఆ తల్లిదండ్రులకి బాధ వస్తే తద్వారా కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. కాబట్టి దేనికైనా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెటర్ అని కొంచెం ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ అన్నది ఖచ్చితంగా. దీనికంటూ ఒక ష్యూర్ ఫైర్ ఫార్ములా లేదు. దీనికి ఇదే చేయాలి, పిల్లల్ని ఇలాగే కొట్టి తిట్టి నేర్పించాలి, దీనికి ఖచ్చితంగా వాళ్ళని 18 వరకు సెల్ లాగేసి అసలు కనపడకుండా వాళ్ళని దూరంగా ఉంచాలి. అలా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కన్నా ఒక్కొక్క ఇంట్లో పరిస్థితి ఒక్కొక్క ఇంట్లోగా ఉంటుంది. సో వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుని చెక్ చేసుకోవాలండి. సో అంతకన్నా మనము పిల్లల వస్త్రధారణ, మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, వాళ్ళ హెయిర్ కటింగ్ కావచ్చు, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు చెవులకి పెద్ద పెద్ద రింగులు పెట్టడం, కొంతమంది చేతికి ఘాట్లు పెట్టుకుని ఉండటం, ఇలాంటివన్నీ గమనించవచ్చు. అంటే ఒక గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి ఒక ఆహార్యం ఒకలాగా ఉండేలాగా ఈ రోజుల్లో ఉందని చెప్తున్నారు. దీన్ని ఏమైనా కంట్రోల్ చేయగలమంటారా? ఓన్లీ క్లబ్ కల్చర్ తగ్గినప్పుడే తగ్గుతుందండి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనము మ్యూజిక్ అన్నది ఇట్స్ డివైన్. బట్ విత్ ద మ్యూజికల్ సౌండ్స్ తో మీరు కనుక ఇవాళ కొన్ని షోస్ చూస్తే హీఈస్ అన్ అల్టిమేట్ అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్ అండి, అందులో డౌట్ లేదు. బట్ అతనిలో ఉన్న విద్వత్తుని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ప్రొవైడ్ చేస్తున్నవి ఏంటి? ఆ ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంది? 4,000 5,000 మంది అందరూ నుంచుని వాళ్ళు జోష్ గా అరుస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఆల్ మనం యూట్యూబ్స్ లో మనం కనుక చూస్తే. సో
ఆ డాన్సింగ్ లో ఈ రోజు ఇంకా ఇందాక మీరు ఒక పాయింట్ చెప్తున్నారు, ఆ ఆడపిల్లలు మగపిల్లలు ఇవాళ అసలు అది ఆ కాన్సెప్ట్ అన్నది లేదు అన్నది ఎక్కువ వినపడుతున్నాము. ఓకే, మంచిదే, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్, అది కూడా వెల్కమ్. కానీ ఏమవుతుందంటే ఒక్కో భగవంతుడు మగపిల్లల్ని ఆడపిల్లల్ని డిఫరెంట్ గా బయాలజికల్ గా కొంత డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తో క్రియేట్ చేశాడు. సో న్యాచురల్ థింగ్ మనము ఛాలెంజ్ చేయలేము. కాబట్టి ఎవరెవరికి ఏది ఇంపార్టెంటో, ఎవరెవరికి ఏ విధమైన రెస్ట్రిక్షన్ ఇంపార్టెంటో ఆ విధంగా చేయాలి. కానీ ది క్లబ్ కల్చర్ టూ మచ్ అయిపోయింది. ఈ రోజు అది పర్మిషన్స్ కూడా రెస్ట్రిక్టెడ్ పర్మిషన్స్ ఉన్నాయా? దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకు ఇన్ని చోట్ల ఆ అంటే వేరే దూరంగా ప్లేసెస్ లో ఎందుకు ఇన్ని చోట్ల మీటింగ్స్ కి, అటువంటి ఒక పార్టీస్ కి